కాకినాడ నుంచి బ్రేకింగ్ చూస్తున్నాం. మనం కాకినాడ జిల్లాలో ఒక భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాల ఆశ చూపి ఖాతాదారుల్ని మోసగించింది ఒక సంస్థ. దాని పేరు ఆల్మైటీ జెనిసిస్ సంస్థ. స్టాక్ మార్కెట్లో అధిక లాభాలంటూ చీటింగ్ చేసింది. సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలిత అంబికల్ని అరెస్ట్ చేశారు సర్పవరం పోలీసులు. కాకినాడలో 3,000 మంది నుంచి 48 కోట్ల రూపాయలు సేకరించింది జెనిసిస్. ఫిబ్రవరి నుంచి ఖాతాదారులకు సుమారు 37 కోట్ల మేర చెల్లింపుల్ని నిలిపేసింది. ₹1,00,000 పెట్టుబడి పెడితే నెలకు 15,000 రూపాయలు చొప్పున 10 నెలలు, 12,500 రూపాయల చొప్పున మరో 10 నెలలు, అసలు లాభం కలిపి 4 లక్షలు ఇస్తామని ఈ సంస్థ 48 కోట్ల రూపాయలు సేకరించింది. దీని పేరు ఆల్మైటీ జెనిసిస్. ఇక కొన్ని నెలలు చెల్లించిన తర్వాత నిలిపేయడంతో బాధితులు ఆల్మైటీ జెనిసిస్ ముందు 5 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. బాధితుల్లో పోలీసులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.